అమితముదమృతం ముహుర్దుహం తీం విమలభవత్పదగోష్ఠ మావసంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం అనుపరిపాలయ భక్తిదేనుమేకాం. భగవత్పాదులు శివునితో ఉభయతారకంగా ఉండే ఒక చక్కని ఒప్పందం చేసుకుంటున్నారు. అపరిమితమైన ఆనందం అనే స్వచ్ఛమైన పాలను మాటిమాటికి పితకడానికి వీలైనది అయిన భక్తి అనే గోవు తన దగ్గర ఉన్నదట. శివుని దగ్గర నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి పాదమనే గోశాల ఉన్నదట. తన భక్తి గోవుకు కావలసిన రక్షణ పోషణ శివుని పాద గోశాల వద్ద చక్కగా లభిస్తుంది. కాబట్టి తన భక్తి గోవును శివుని పాద గోశాల వద్ద ఉండటానికి అనుగ్రహించి ఆ భక్తి గోవు సంరక్షణ పాలనా బాధ్యతను స్వీకరించి మహోపకారం చేసి పెట్టవలసిందిగా ఈ శ్లోకంలో శివుణ్ణి అభ్యర్థిస్తున్నారు. అంటే తన భక్తి శివపరంగానే ఉండాలి, ఆ భక్తి శివునికి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి.